నమస్కారం డాక్టర్ గాయత్రి గారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నర్సరావుపేట్ తరఫున మీకు హృదయపూర్వక స్వాగతం అండి. ఈరోజు మనం స్కిన్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నామండి. మీరు ఇచ్చే గైడెన్స్ ప్లస్ సజెషన్స్ పేరెంట్స్కి చాలా ఉపయోగపడిందండి. సో మొదటిగా మనము పిల్లల్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి ఉంటాయి, దానికి ఉన్న ప్రధాన కారణాలు ఏంటి అని చెప్తారండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ మనకి హాస్టల్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి స్కేబీస్ ఒకటి చాలా మేజర్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి పిల్లల్లో. ఈ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకటి, డాండ్రఫ్, పింపుల్స్, ఇవి యూజువల్గా మనం చూస్తుంటాం స్కిన్ ఇన్ఫెక్షన్స్. తర్వాత స్కేబీస్ ఇన్ఫెక్షన్ మనకి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్. అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే మనకి ఒక కిడ్ ఇన్ఫెక్ట్ అయ్యాడు అంటే తన నుంచి ఇంకో కిడ్ ఇన్ఫెక్ట్ అవుతుంటారు. సో మనం సపోజ్ ఒక కిడ్ ఇన్ఫెక్ట్ అయ్యారు, ధోబీకి క్లోత్స్ వాష్ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ అనేది. లేదా క్లోత్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఒకరి క్లోత్స్ ఒకరు వేసుకున్నా వస్తుంది, ఒకరి సోప్ ఒకరు యూజ్ చేసినా వస్తుంది. యూజువల్గా ఇలాంటివి మనం స్ప్రెడ్ అవటం ఆపాలి అంటే ఇనీషియల్గానే ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, టీచర్స్ ఎలా దాన్ని గుర్తుపట్టాలి, పేరెంట్స్కి ఎలా తెలియాలి, పేరెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సిమ్టమ్స్ కనిపిస్తే? తప్పకుండా అండి చెప్దాము. యూజువల్గా స్కేబీస్ వచ్చింది అంటే ఫస్ట్ నైట్ టైం ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. కిడ్ ఎప్పుడు నైట్ టైం ఎక్కువ ఇచ్చింగ్ అని కంప్లైంట్ చేస్తుంటారు దుర్గా. సో ఇంకొకటి మనకి ఇండికేషన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్ కొన్ని ఉంటాయి స్కేబీస్కి బాడీలో. ఈ వెబ్ స్పేసెస్లో గుల్లలు వచ్చినాయంటే అది స్కేబీస్. అంబలికస్ బొడ్డు చుట్టూ గుల్లలు వచ్చినాయి లేదా దురదగా ఉంది అంటే అది స్కేబీస్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. లేదు అండర్ ఆర్మ్స్ చంక కింద గుల్లలు రావడం, వీటి మీద గుల్లలు రావడం, తొడల దగ్గర, ప్రైవేట్ పార్ట్స్లో. సో ఈ ప్లేసెస్లో గుల్లలు వస్తున్నాయి, చీమ్ గుల్లలు కావచ్చు, మామూలు గుల్లలు కావచ్చు, ఇట్లా వస్తుంది అంటే అది స్కేబీస్ అని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. వెంటనే మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడానికి పంపిస్తే అది హాస్టల్లో ఇంకెవరికి స్ప్రెడ్ అవుతుంది ఉంటుంది. యూజువల్గా ఏమనుకుంటారంటే పిల్లలు అందరూ ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఇన్ఫెక్ట్ అయినా హాస్టల్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతారు. సో యూజువల్గా అందరూ ఏమనుకుంటారంటే వాటర్ ప్రాబ్లమ్ ఏమో, దాని నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనే దాంట్లో ఉంటారు. పేరెంట్స్ కూడా యూజువల్గా నన్ను వచ్చి అడుగుతుంటారు, వాటర్ ప్రాబ్లమ్ ఉందండి హాస్టల్లో అందుకే ఇన్ఫెక్ట్ అయ్యారు పిల్లలని. బట్ దట్ ఈస్ రాంగ్. ఆఫీస్ కాకుండా ఇంకా ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఏదైతే స్ప్రెడ్ అయింది స్టూడెంట్స్ నుంచి స్టూడెంట్స్? ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. హాస్టల్లో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటుంది ఫంగస్ కూడా. ఇది కూడా త్రూ క్లోత్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని తెలియక ధోబీకి క్లోత్స్ వాష్ చేయడానికి వేస్తారు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. అలాగే టైట్ క్లోత్స్ వేసి స్వెట్ ఎక్కువ వాళ్ళలో వాళ్ళకి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. మేడం ఇది స్కేబీస్ ఇన్ఫెక్షన్ అనేది ఇది వాటర్ త్రూ అంటే వాటర్ నుంచి ఒక స్టూడెంట్ నుంచి ఇంకొక స్టూడెంట్కి స్ప్రెడ్ అయింది? గుడ్ క్వశ్చన్ మేడం. అసలు అలా స్ప్రెడ్ అవ్వదు. చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా అడుగుతుంటారు, వాటర్ హాస్టల్లో వాటర్ బాగాలేవు దాని నుంచే మా పిల్లలకి స్ప్రెడ్ అయింది అని. కానీ రాంగ్ అండి. స్కేబీస్ అనేది నీళ్ళ నుంచి ఎప్పుడు వాటర్ నుంచి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. స్కేబీస్కి ఉన్న ట్రీట్మెంట్ గురించి చెప్తారా? షూర్. సో స్కేబీస్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 7 daysలో వాళ్ళు యూజ్ చేసిన క్లాత్స్, టవల్స్, బెడ్షీట్స్ అన్నీ ఇంటికి పంపించేసి హాట్ వాటర్లో నానబెట్టి ఎండలో డ్రై చేసి ఐరన్ చేసి తీసుకొని రమ్మని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కేబీస్ ఇన్ఫెక్షన్ అనేది క్లాత్స్లో కూడా ఉంటుంది. స్కేబీస్ మైట్ అనేది మనకి పగలంతా అది నిద్రపోతుంది, సాయంత్రం నిద్ర లేచి బయటకు వచ్చి మన బట్టల మీద, దుప్పట్ల మీద ఎగ్స్ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇలాగే ఒక చైల్డ్ నుంచి ఇంకొక కిడ్ కూడా స్ప్రెడ్ అవుతుంటుంది మనకి హాస్టల్లో. ఒకే బెడ్ షేర్ చేసుకున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఒకళ్ళ క్లోత్స్ ఒకరికి వేసుకున్నా స్ప్రెడ్ అవుతుంది. సో క్లోత్స్ క్లీన్ చేయడం, వాష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత లోషన్ ఒకటి ఉంటుంది. ఈ లోషన్ ఏం చేయాలంటే నైట్ ఇప్పుడు సపోజ్ 6 o'clockకి స్నాన్ చేసేసి నెక్ దగ్గర నుంచి అరికాల వరకు ఏ పార్ట్ వదలకూడదు. ఇచ్చింగ్ ఉన్నా లేకపోయినా బాడీ మొత్తం అప్లై చేసేసేయాలి. ఓవర్ నైట్ అట్లీస్ట్ ఒక 12 hours వరకు లోషన్ అట్లాగే ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అదే టైంకి వాష్ చేసేసుకోవాలి. అట్లా చేస్తే ఇన్ఫెక్షన్ ఒక్కసారికి వెళ్ళిపోతుంది. పిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్ గురించి మీరు చెప్పారు, అది స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పారు? సో యూజువల్గా పిల్లలు 2 times బాత్ చేస్తే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కర్వం ఉన్న వాళ్ళకి టైట్ క్లోత్స్ వేసుకోకూడదు. అండ్ ఒకళ్ళ క్లోత్స్ షేర్ చేసుకున్నా కూడా వస్తుంది. వాళ్ళు సోప్ ఒకటి షేర్ చేసుకోవాలి. యూజువల్గా బాడీ వాష్ వాడితే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ హాఫ్ డ్రైడ్ క్లోత్స్ కూడా వేసుకోకూడదు. కొంచెం ఆరింది కదా అని వేసుకుంటే దాని నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజ్డ్ క్లోత్స్ మళ్ళీ వేసుకోవాలి, డైలీ వాష్డ్ క్లోత్స్ వేసుకోవాలి. అండ్ కొంచెం ఏదైనా స్కిన్ ఎలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇచ్చింగ్ కానీ చిన్నగా అనిపించినా కూడా వెంటనే మీరు వెళ్ళి వార్డెన్కో ఒకరికి చేస్తే
ఎక్కువ అవుతుంది ముందే ప్రిఫర్ అండ్ ఇట్లా మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మిగతా పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది. డాక్టర్ గాయత్రి గారు, మీరు మా పిల్లల హెల్దీ లైఫ్ గురించి ఇచ్చిన సజెషన్స్, మీరు ఇచ్చిన టైంకి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ధన్యవాదాలు. ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.